హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాన్సీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మనం టిఫిన్స్లోకి పల్లి చట్నీ అలాగే టొమాటో చట్నీ చేస్తూ ఉంటాం కదండి. ఎప్పుడు చేసే టమాటో చట్నీ అలాగే పల్లి చట్నీ కాకుండా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇడ్లీ, దోశ, వడలోకి ఏ కాంబినేషన్తో తిన్నా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. పల్లీల్ని హాఫ్ కప్ వరకు తీసుకోవాలి, అలాగే పుట్నాల పప్పును కూడా హాఫ్ కప్ వరకు తీసుకోవాలి. 4 to 5 వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి. పచ్చిమిర్చిని కడిగి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోకి మనము హాఫ్ కప్ వరకు పల్లీని తీసుకున్నాం కదండి, వాటిని ఇందులో వేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారించిన తర్వాత పొట్టు అనేది పైన పొట్టు తీసేసుకోవాలి. ఇష్టం ఉన్నవారైతే అలాగే వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారబెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, వాటిని ఈ విధంగా చిదుముకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వీటిని చిట్టపట్టలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మినపగుళ్ళను వేసుకోవాలి. మినపగుళ్ళు ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పల్లీల్ని ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి. వీటిని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇదే మిక్సర్ జార్లోకి పుట్నాల పప్పును కూడా వేసేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే మినపగుళ్ళు ఉన్నాయి కదండి, వాటిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీకు రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రెడ్ మిర్చిని ఒక 2 వరకు ఈ విధంగా చిదుముకొని వేసుకొని ఇందులోకి లైట్గా మీకు ఎంత కావాలంటే అంత చట్నీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఆవాలు, జీలకర్ర అనేది చిట్టపట్టలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మినపగుళ్ళను కూడా వేసుకోవాలి. అలాగే శనగపప్పును కూడా టీ స్పూన్ అంతా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రెడ్ మిర్చిని ఈ విధంగా 2 వరకు తీసుకొని చిదుముకొని వేసుకోవాలి. 2 రెమ్మల వరకు లేదంటే 1 రెమ్మ వరకైనా కరివేపాకును వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మనం పల్లి చట్నీ మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ బౌల్లోకి ఈ తాలింపును వేసేసుకున్నామంటే పల్లి చట్నీ అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు టమాటో చట్నీని చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను, చూసేయండి. టమాటో చట్నీ కోసం నేను ఇక్కడ 2 టమాటోస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్ ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు, చిన్న లెమన్ సైజ్ అంత చింతపండును తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, వాటిని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అలాగే చింతపండు కూడా వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత లైట్గా మగ్గిన తర్వాత ఇందులోకి మనం 1 టీ స్పూన్ వరకు కారం అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు, కారం వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోకి 1 రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఇదంతా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగున మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇదంతా ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో లేదంటే సిమ్లో అయినా ఉడికించుకోవాలి. టమాటో పీసెస్ అనేవి మెత్తబడేంత వరకు, చింతపండు కూడా ఈ విధంగా గుజ్జులా తయారయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మగ్గించుకో. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా మగ్గిపోయాయో. ఇప్పుడు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం టమాటోని మగ్గించుకున్నాం కదండి, వాటిని ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి.
అస్సలు వాటర్ అనేటివి అస్సలు యాడ్ చేయకూడదు. ఈ విధంగానే మిక్సీ పట్టేసుకోవాలి. లైట్గా కొంచెం మీరు టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి టమాటో చట్నీని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకోవాలి. డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటుంది, పోపు వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది కాబట్టి పోపు వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా చిటపటలాడేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మినపగుళ్ళను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు అనేది లైట్గా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాతనే రెడ్ మిర్చిని కూడా వేసేసుకోవాలి. నేను ఇక రెడ్ మిర్చిని ఒక 3 వరకు తీసుకొని ఈ విధంగా చిదుముకొని వేసుకున్నాను. ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ వేగిపోయాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం టమాటో చట్నీ ఉన్న బౌల్లోకి ఈ పోపును వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి, చాలా అంటే చాలా సింపుల్గా టొమాటో చట్నీ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపించాను కదండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక 2 మెంబర్స్కి సరిపడంత చేశాను. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే చెప్పిన ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకున్నారంటే ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.